దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమంటి వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మా రక్షణకర్త, మీ స్తోత్రములు ప్రభువా. మరొక దినము నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఈ దినం నా ప్రభువా, మీరు దిగి వచ్చి మాతో మీరు మాట్లాడండి. మా ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. అయ్యా, మేము నా తండ్రి ఎలాగూ నడవాలో ప్రభువా, నా తండ్రి మా మార్గములంతటిలో కూడా ప్రభువా, అయ్యా నీ వాక్యము అయ్యా వెలుగై ఉండునట్లు ప్రభువా మీరే కృప చూపించండి. అయ్యా ఈ సమయంలో ఈ వాక్యమును వింటున్న వారిని, వినబోతున్న వారందరినీ కూడా నీ కృపలో బలపరచండి, మీరు ఆశీర్వదించండి. అయ్యా ప్రభువా, వారు అంతకంతకు ఆత్మీయ జీవితంలో, యహలోక జీవితంలో అభివృద్ధి చెందటానికి ప్రభువా, కట్టబడటానికి తండ్రి మీరే సహాయం చేయమని మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయము అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమంటి వారలారా, చదవబడిన లేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఏమనంటే, యోబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు అని దేవుడు ఇక్కడ ప్రకటించాడు. వారి గురించి సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. యోబు భక్తుడు మనకి తెలుసు. యోబు భక్తునికి మొత్తము 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు యోబుకున్నారు. యోబు కుమార్తెలు 3 కూడా సౌందర్యము కలిగిన వారని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. మనము గమనించినట్లయితే ఇదే 42వ అధ్యాయము 13, 14 వచ్చిన భాగాలు మనం చూసినట్లయితే, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంగ్ హప్పుకు అనియో పేర్లు పెట్టెను. ప్రభునందు ప్రియులారా, వారి 3 పేర్లు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. కుమారుల పేర్లు రాయలేదు, కానీ యోబు యొక్క కుమార్తెల పేర్లు ఇక్కడ 14వ వచన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. యోబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే ఎక్కడ వాళ్ళు సౌందర్యం కలిగిన వారు అంటే, ఆ దేశమంతటిలో వాళ్ళు సౌందర్యము కలిగిన వారని లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యం కలిగిన వారు కనబడలేదు అంటున్నాడు. అంటే దేవుడు ఆ దేశంలో వెతికాడు, సౌందర్యం కలిగిన వారు మరి ఎవరున్నారని వెతికాడు. కానీ యోబు కుమార్తెలు మాత్రమే కనబడ్డారు, మరి ఎవ్వరు కూడా కనబడలేదు. ఆ దేశంలో అందరికంటే యోబు కుమార్తెలు 3 సౌందర్యము కలిగిన వారుగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, కనుగొన్నాడు ప్రభునందు ప్రియులారా. యోబు కుమార్తెలు ఆ దేశంలోనే సౌందర్యము కలిగిన వారు. ఏ దేశము అంటే అది ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగంలో మనం చూసినట్లయితే, ఊజు దేశమునందు యోబు అన్న ఒక మనుష్యుడుండెను. ఊజు అనే దేశములో యోబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు ఒక గ్రామంలో కాదు, మండలంలో కాదు,
పట్టణంలో, జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఏబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు అని దేవుడు ఇక్కడ కనుగొన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఏబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి కొంతమందిని గురించి కూడా దేవుడు వారు అందము కలిగిన వారు, సౌందర్యము కలిగిన వారు అని కూడా దేవుడు ఇలాగనే ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 24వ అధ్యాయము 15-16 వచ్చిన భాగాలు మనం గమనిస్తే, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రిబ్కాను గురించి దేవుడు ఇస్తున్నటువంటి మరి ఈ సాక్ష్యము మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, రిబ్కా మిక్కిలి చక్కనిది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచ్చిన భాగం కూడా మనం చూస్తే, ప్రభునందు ప్రియులారా, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. రాహేలు రూపవతియును సుందరియునై ఉండెను. ప్రభునందు ప్రియులు, రాహేలును గురించి కూడా దేవుడు మాట్లాడుతూ, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఏబు కుమార్తెల గురించి వారు సౌందర్యం కలిగిన వారు, ఆ ఊజు దేశములో అందరికంటే ఏబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారని మరి ప్రకటిస్తూ ఉన్నాడు, గమనించాడు, కనుగొన్నాడు. అలాగే రిబ్కా చక్కనిది అని దేవుడు చెబుతున్నాడు. రాహేలు రూపవతి సుందరినై ఉండెను అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులరా, ఏబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారు అని మాట్లాడుతూ, రిబ్కా చక్కనిది అని మాట్లాడుతూ, రాహేలు రూపవతి సుందరినై ఉండెను అని మాట్లాడుతూ, దేవుడు అంటున్నాడు సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మనం చూస్తే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచ్చిన భాగము మనము చూసినట్లయితే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుడు లేఖన భాగంలో మనం గమనించాము, ఏబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారు అన్నాడు, రిబ్కా చక్కనిది అని దేవుడు పలికాడు, రాహేలు రూపవతి సుందరనై ఉన్నది అని చెప్పాడు. అయితే సామెతల గ్రంథంలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. అంటే వ్యర్థము అంటే అర్థం ఏంటంటే ఎందుకు పనికిరానిది అని అర్థం అన్నమాట. సౌందర్యము వలన ఎలాంటి మేలు లేదు, ప్రయోజనం లేదు, లాభం లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ సౌందర్యాన్ని మనం ఎంత పెంచుకున్నా దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, మేలు లేదు. ప్రభునందు ప్రియులారా, ఇది వ్యర్థమైనది అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును. ప్రభునందు ప్రియులారా, లేత వయసులో నడిప్రాయంలోనే అందం ఉంటుంది. అవి రెండో గతించిపోయిన తర్వాత, ముసలివారు అయిపోయిన తర్వాత అంత అందం ఉండదు. ఇంకా తర్వాత మట్టిలో కలిసిపోతారు. ఇక ఆ సౌందర్యం ఉండదు, ఆ అందం అనేది ఉండదు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు సౌందర్యము వ్యర్థము అని దేవుడు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఏబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారు అని చెప్పినటువంటి దేవుడు సౌందర్యము ఇక్కడ వ్యర్థము అని చెప్పినటువంటి దేవుడు మరలా 45వ కీర్తన 11వ వచ్చిన భాగంలో దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నీ సౌందర్యంను కోరుకున్నాను అని దేవుడు
చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం చూసినట్లయితే మరి 45వ కీర్తన 11వ వచన భాగములో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన సౌందర్యాన్ని దేవుడు కోరాడంట. సౌందర్యం వ్యర్థం అంటున్నాడు, కానీ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యోబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారు అని అన్నాడు, సౌందర్యం వ్యర్థం అని చెబుతూ ఉన్నాడు. ఏంటి ప్రభునందు ప్రియులారా, దేవుడు మరి గందరగోళంలో ఏమైనా ఉన్నాడా? తికమకలో ఉన్నాడా? అవునని చెప్పి కాదనేటువంటి దేవుడు మరి ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు? ఇక్కడ మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యంను కోరాడు అంటే ఆయన నీలో ఏ సౌందర్యాన్ని కోరాడు? ప్రభునందు ప్రియులారా, ఆయన కోరినటువంటి సౌందర్యం ఏమిటి? ఆయన కోరినటువంటి అందం ఏమిటి? మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు కోరినటువంటి సౌందర్యము ఏంటో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములో రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దానియేలు యొక్క ముఖము ఎలాగూ కనబడిందంటే సౌందర్యముగాను కలగాను కనబడింది. ఈ దానియేలు వీళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు దేశము నుండి బబులోనుకు చెరగా వాళ్ళు కొనుపోబడ్డారు. వాళ్ళు బానిసలుగా తీసుకొని రాబడ్డారు. దానియేలుకు 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు బబులోనుకు బానిసలుగా మరి చెరగా తీసుకొని రాబడ్డారు. ప్రభునందు ప్రియులారా, మరి అప్పుడు ఈ దానియేలు చాలా సౌందర్యంగా, అందరికంటే చాలా సౌందర్యంగా కలగా కనబడ్డాడు. కారణం ఏమిటి అంటే ప్రభునందు ప్రియులారా, 8వ వచన భాగంలో మనం చూసినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దానియేలు ఏమని ఉద్దేశించాడు అంటే తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దేవుడు మనలో కోరుకున్నటువంటి సౌందర్యము ఏమిటంటే ప్రభునందు ప్రియులరా, దానియేలులాగా మనల్ని మనము అపవిత్రపరుచుకోకుండా ఉండటమే దేవుడు కోరినటువంటి సౌందర్యము. ప్రభునందు ప్రియులరా, మనల్ని మనము అపవిత్రపరుచుకొనకూడదు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం చూస్తే మరి ప్రతి మనుష్యుడు కూడా నోటి ద్వారా అపవిత్రుడవుతున్నాడు, చూపు ద్వారా అపవిత్రుడవుతూ ఉన్నాడు, చేసే క్రియల ద్వారా అపవిత్రుడవుతూ ఉన్నాడు, రకరకాలుగా అపవిత్రుడుగా తను తాను చేసుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము ఏ విషయంలో కూడా అపవిత్రులము కాకూడదు, అపవిత్రులుగా మనం ఉండకూడదు. దేవుడు కోరిన సౌందర్యం ఏమిటంటే దానియేలులాగా మనము అపవిత్రులము కాకుండా సౌందర్యము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అపవిత్రము అనే దానికి మనము దూరంగా ఉండాలి. ఎక్కడ కూడా మన క్రియలలో మనము అపవిత్రులుగా మనల్ని మనము కనపరుచుకోకూడదు, అపవిత్రులుగా మనల్ని చేసుకొనకూడదు. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో దేవుడు సార్దీసు సంఘమును గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని కూడా మనము గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, 3వ అధ్యాయము 4వ వచన భాగము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రభునందు ప్రియులారా, సార్దీసులో కొంతమంది ఎలాగున్నారు? తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు అంటున్నాడు. అందరూ కాదు, కొందరు తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనలేదు. వస్త్రములు అనగా ప్రభునందు ప్రియులారా పరిశుద్ధుల క్రియలు అనే అర్థం. ఈ సార్దీసు సంఘములో ఉన్నటువంటి కొందరు వారి క్రియల ద్వారా ఎంత మాత్రం కూడా వారు అపవిత్రపరుచుకోలేదన్నమాట.
ప్రభునందు ప్రియులారా, మనము కూడా ఈ సార్దీసు సంఘంలో ఉన్నటువంటి ఆ కొంతమంది వలె, దానియేలు వలె మనల్ని మనము పవిత్రులుగా మనము ఉంచుకోవాలి. ఆ యొక్క సౌందర్యాన్ని దేవుడు కోరాడు. మనము అపవిత్రులము కాకుండా పవిత్రులుగా మనం ఉండాలి. దేవుడు కోరిన సౌందర్యము ప్రభునందు ప్రియులారా ఏంటంటే, మనల్ని మనం అపవిత్రపరుచుకొనని సౌందర్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈనాడు మరి రకరకాలుగా అపవిత్రులమైపోతూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా. నోటి ద్వారా మరి బూతులు మాట్లాడతాం, నోటి ద్వారా సరసోక్తులు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, కళ్ళ ద్వారా చెడు చూపులు, ఆలోచనలు, చెడు ఆలోచనలు, మనల్ని మనము అపవిత్రపరుచుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి ప్రభునందు ప్రియులారా. అయితే మనము ఎలాగుండాలంటే, మన క్రియలలో ఎక్కడా కూడా మనల్ని మనము అపవిత్రపరుచుకొనని దానియేలులుగా మనమందరం ఉండాలి. సార్దీసు సంఘములో ఉన్నవారుగా మనం ఉండాలి. మనలో కోరుకున్నటువంటి సౌందర్యము దేవుడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనమందరము అపవిత్రము చేసుకోకుండా మనల్ని మనము ఉండటమే దేవుడు కోరుకున్నటువంటి సౌందర్యం. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూసినట్లయితే, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియో లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు కోరినటువంటి సౌందర్యం ఏమిటంటే మనలో కళంకము లేనటువంటి సౌందర్యం. ఇక్కడ షోలమ్మితుని గురించి దేవుడు పలుకుతున్న మాటల్లో మనం గమనిస్తే, మరి షోలమ్మితి ఎలాగూ అధిక సుందరి అయిందంటే ఆమె యందు కళంకమేమియో లేదు. కళంకము లేనటువంటి సౌందర్యము, మనల్ని మనము అపవిత్రపరుచుకొనని సౌందర్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఇక్కడ షోలమ్మితి మరి ఎలాంటిది అంటే కళంకము లేనిది ప్రభునందు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని దేవుడు షోలమ్మితిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏబు కుమార్తెలను ఉద్దేశించి దేవుడు అన్నాడు, ఏబు కుమార్తెలంత సౌందర్యము కలిగిన వారు నాకెవరు కూడా కనబడలేదు ఆ దేశంలో అన్నాడు. అలాగే ఇక్కడ స్త్రీలలో షోలమ్మితి అధిక సుందరి అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 9వ వచ్చిన భాగములో మనము చూసినట్లయితే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాగే 6వ అధ్యాయము 1వ వచనం కూడా మనం గమనించినట్లయితే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ప్రభునందు ప్రియులారా, స్త్రీలలో అంటే ఒకరా ఇద్దరా, అనేక మంది ఉన్నారన్నమాట. అనేక మంది స్త్రీలలో షోలమ్మితి అధిక సుందరి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి షోలమ్మితిని గురించి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఆమె అధిక సుందరి అంటే కళంకము లేనిదిగా ఉన్నది కాబట్టి. దేవుడే అంటున్నాడు, నీ యందు కళంకమేమీ లేదు. ప్రభునందు ప్రియులారా, షోలమ్మితి కళంకము లేని సుందరి ప్రభునందు ప్రియులారా. ఆమె సౌందర్యము కలిగినటువంటి స్త్రీ అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 5వ వచ్చిన భాగము కనుక మనము చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ప్రభునందు ప్రియులారా, షోలమ్మితి తన గురించి ఏం చెప్పుకుంటుంది? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, సౌందర్యము కలిగిన దానను. నేను నల్లని దాననైనను సౌందర్యము కలిగిన దానను అంట. ఎలాంటి సౌందర్యం అంటే కళంకము లేనటువంటి సౌందర్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి సౌందర్యము ఏమిటంటే, మనలను మనము దానియేలులాగా అపవిత్రపరుచుకొనని సౌందర్యము. దేవుడు కోరుకుంటున్నటువంటి సౌందర్యం ఏమిటంటే, షోలమ్మితిలాగా కళంకము లేనటువంటి సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు ఏమిటంటే, మనం ఎలాంటి అందము కలిగి ఉండాలో, ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలో దేవుడు ఊహల్లో మరి మనము
ఎలాంటి సౌందర్యము, అందము కలిగి ఉండాలో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచన భాగము మనము గమనించినట్లయితే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై, ప్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రభునందు ప్రియులారా, ఎలాంటి అందము? చంద్రబింబం అంత అందము, సూర్యుని అంత స్వచ్ఛమును కళనును గలదై అంటున్నాడు. మనం ఎలాంటి సౌందర్యము, అందము కలిగి ఉండాలి అంటే చంద్రుని లాంటి అందం ఉండాలి, సూర్యుని లాంటి స్వచ్ఛత మనకు ఉండాలి ప్రభునందు ప్రియులారా. అలాంటి సౌందర్యము కలిగిన వారుగా దేవుని సంఘము, దేవుని బిడ్డలందరూ కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అందము ఉండాలని దేవుడు ముందుగానే నిశ్చయించాడు ప్రభునందు ప్రియులారా. చంద్రుని లాంటి అందము, సూర్యుని లాంటి స్వచ్ఛత ప్రభునందు ప్రియులారా. అయితే మనము ఎలాంటి సౌందర్యం కలిగి ఉన్నాం ప్రభునందు ప్రియులారా? యోబు కుమార్తెలు సౌందర్యము కలిగిన వారు అంటే అది బాహ్యమైన సౌందర్యం కాదు ప్రభునందు ప్రియులారా. దేవుడు కోరుకున్నది మన బాహ్యమైన సౌందర్యం కాదు, మన శరీర సంబంధమైన సౌందర్యం కాదు. ఎలాంటి సౌందర్యం అంటే ప్రభునందు ప్రియులారా, కళంకము లేని సౌందర్యము, మనలను మనము అపవిత్రపరచుకొనని సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. నిజంగా యోబు కుమార్తెలు తండ్రికి తగ్గటువంటి కుమార్తెలు. యోబు కూడా ఎంతో సౌందర్యము కలిగిన వాడు ప్రభునందు ప్రియులారా. యోబు ఎలాంటి వాడో అక్కడ దేవుడు మాట్లాడతాడు యోబు గ్రంథంలో. మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ప్రభునందు ప్రియులారా. యోబు ఎలాంటి సౌందర్యం కలిగిన వాడు ఇక్కడ మనకి కనబడుతుంది. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు ప్రభునందు ప్రియులారా. ఎప్పుడు కూడా చెడుతనాన్ని మనం విసర్జిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము న్యాయమే మాట్లాడాలి, న్యాయంగానే ప్రవర్తించాలి. ఎప్పుడు మనము యథార్థంగానే ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభునందు ప్రియులారా. అసలు యోబు గురించి దేవుడు మాట్లాడుతూ భూమి మీద యోబు వంటి వాడు అసలు లేడు అని కూడా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మనం చూస్తే 2వ అధ్యాయము 3వ వచన భాగము, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణంగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. ప్రభునందు ప్రియులరా, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు ప్రభునందు ప్రియులరా. యోబు ఆయన సౌందర్యము ఎలాంటిదంటే ప్రభునందు ప్రియులరా, చెడుతనమును విసర్జించినటువంటి సౌందర్యము, ఎప్పుడు యథార్థంగా ఉండేటువంటి సౌందర్యము, న్యాయంగా ప్రవర్తించే సౌందర్యము ప్రభునందు ప్రియులరా. భూమి మీదే అతని వంటి వాడు లేడు అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా. మరి నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి దేవుడు ఇలాగనే ప్రకటించాలి. యోబు కుమార్తెలు మరి ఆ దేశమందు సౌందర్యం కలిగిన వారు, వారికంటే సౌందర్యం కలిగిన వారు లేరు. యోబు భూమి మీద మరి సౌందర్యం కలిగిన వాడు, అతని వంటి వాడు ఎవడూ లేడు. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఆత్మ సౌందర్యము కలిగిన వాడు ప్రభునందు ప్రియులారా. అతని వంటి వాడు ఎవడూ లేడు అని చెబుతూ ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, అతడు నిలకడగా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఆ సౌందర్యములో, ఆ యథార్థతలో, ఆ న్యాయములో, ఆ చెడుతనమును విసర్జించే విషయంలో నిలకడగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి. యోబుకు ఎన్నో శ్రమలు, యోబుకు అవమానాలు, నిందలు,
ఎన్నో ఎదుర్కొన్నాడు ప్రభునందు ప్రియులారా. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు మరి ఎవరికీ రావు, ఎవరికీ రాలేదు. యోబు ఎంతో శ్రమ పడ్డాడు, ఎన్నో శ్రమలు, అనారోగ్యాన్ని అనుభవించాడు, వేదన అనుభవించాడు ప్రభునందు ప్రియులారా. కానీ యోబు తన భక్తిలో, యథార్థతలో, చెడుతనం విసర్జించే విషయంలో, అన్ని విషయాల్లో నిలకడగా ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవుని మీద తిరగబడలేదు, దేవుణ్ణి అవమానించలేదు, దేవుని మీద ఎప్పుడు కూడా విసుక్కోలేదు ప్రభునందు ప్రియులారా. యోబు లాంటి సౌందర్యము, యోబు కుమార్తె లాంటి సౌందర్యము, షోలమీతి వంటి సౌందర్యము, దానియేలు లాంటి సౌందర్యం మనందరికీ కావాలి. దేవుడు కోరుకున్న సౌందర్యము చంద్రబింబం అంత అందము, సూర్యుని వంటి స్వచ్ఛత, అలాంటి సౌందర్యం కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ సౌందర్యం మనకుందా ప్రభునందు ప్రియులారా? ఈ సౌందర్యము మనకి ఇవ్వటానికే ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన మరణించి తన్ను తాను అప్పగించుకొని ఆయన రక్తమును కార్చాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా ఆ సౌందర్యాన్ని మనకి ఇవ్వటానికే, మనలను సౌందర్యము కలిగిన వారుగా మార్చటానికే ఎప్పుడు ఆయన తన యొక్క వాక్యమును ఉదక స్థానంతో మనల్ని కడుగుతూ, ఆయన రక్తంతో మనల్ని కడుగుతూ, అందుకొరకే తను తాను అప్పగించుకున్నాడు ప్రభునందు ప్రియులారా. మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచ్చిన భాగం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభునందు ప్రియులారా, దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అర్పించుకున్నాడు అంటే ప్రభునందు ప్రియులారా, అప్పగించుకున్నాడంటే మనలందరినీ కూడా ప్రభునందు ప్రియులారా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన వారుగా మనల్ని నిలబెట్టడానికి, మనలో ఎలాంటి ముడత కానీ మరక కానీ లేకుండా మనల్ని నిలవబెట్టడానికి ప్రభునందు ప్రియులారా ఆయన వాక్యమైన ఉదకంతో మనల్ని కడుగుతున్నాడు. ఆయన అప్పగించుకొని ఆయన రక్తంతో కూడా మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రుని లాంటి అందము, సూర్యుని లాంటి కలంకము లేని సౌందర్యము కలిగిన వారుగా మనల్ని మరి మార్చటానికి, చెక్కటానికి ప్రభునందు ప్రియులారా దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి ఆయన ఎప్పటికప్పుడు ఆయన ఉదకం అనే వాక్యం అనే ఉదకంతో మనల్ని కడుగుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. మరి దేవుడు కోరుకున్నటువంటి ఈ సౌందర్యము నీలో ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దానియేలు లాంటి సౌందర్యము, షోలమ్మితి లాంటి సౌందర్యము, యోబు లాంటి సౌందర్యము, యోబు కుమార్తెల లాంటి సౌందర్యము, ఆత్మ సౌందర్యము ప్రభునందు ప్రియులారా మనలో ఉందా? ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. ఈ సౌందర్యము మనలో లేకపోతే ఆ సౌందర్యం ఇవ్వటానికే దేవుడు మరి తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు ప్రభునందు ప్రియులారా. ఆ సౌందర్యం మనకి కావాలంటే ప్రతి దినము కూడా దేవుని వాక్యమనే ఉదక స్నానం చేత యేసు యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి, జీవము కలిగినటువంటి రక్తము చేత మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కడగబడుతూ ఉంటే ప్రభునందు ప్రియులారా ఏదో ఒక దినము ఆటోమేటిక్గా మనకి ఆ సౌందర్యం అనేది వస్తుంది ప్రభునందు ప్రియులారా. దేవుడు మనకు ఆ సౌందర్యాన్ని ఇస్తాడు. అయితే మనము దేవుని యొక్క ఆ యొక్క ఉదక స్నానంలో మనం ఎప్పుడు కూడా కడగబడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా చంద్రబింబం లాంటి అందము, సూర్యుని లాంటి స్వచ్ఛత మనకి తప్పకుండా ఇస్తాడు. అప్పుడు మాత్రమే ప్రభునందు ప్రియులారా మనము దేవునితో పాటు మనం ఉండగలము. దేవునితో పాటు తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో సంచరించగలము. సార్దీసు సంఘములో ఉన్నటువంటి వారు ఎలాగైతే దేవునితో నడిచారో
ఎలాగైతే తెల్లని వస్త్రములు ధరించుకొని దేవునితో సంచరించారో అలాగనే మనం సంచరించగలం. దేవుడు కోరుకున్నటువంటి సౌందర్యము ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఈ సౌందర్యం కలిగి ఉందాం. దేవుడు మనకు ఆ సౌందర్యమును అనుగ్రహించునుగాక. రండి మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఏదేనో నా ప్రభువా, నీ శక్తి కలిగిన వాక్యం బయలు వెళ్ళింది, అది వ్యర్థం కానేరదు. ప్రభువా, ఏదేనో నన్ను మమ్మల్ని ప్రేమించి అయా మాకు అనుగ్రహించినటువంటి నీ వాక్య ప్రత్యక్షత కొరకై మీకు వందనాలు. అయా మేము ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలో మీరు స్పష్టంగా అయా మీరు తెలియజేశారు ప్రభువా. అయా చంద్రబింబం లాంటి అందము, సూర్యుని లాంటి స్వచ్ఛత కలిగి మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అయా ప్రభువా, మీరు యోబు కుమార్తెలు సౌందర్యం కలిగిన వారిని ప్రకటించారు. ప్రభువా, రిబ్కా చక్కనిది అని మీరు ప్రకటిస్తూ ఉన్నారు. రాహేలు రూపవతి సుందరనై ఉన్నది అని మీరు ప్రకటించారు. మేమందరం కూడా ప్రభువా, అయా నా తండ్రి, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొనని సౌందర్యము కలిగిన వారుగా, అయా కలంకము లేని సౌందర్యము కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభువా. మీరే కృప చూపించండి అయా. ఇంతవరకు కూడా ప్రభువా, అయా ఒకవేళ మేము అయా నా తండ్రి ఎలాంటి సౌందర్యం లేకుండా ఉన్నామేమో అయా, ఇది మొదలుకొని మమ్మల్ని ప్రతిదినము ఈ ఉదక స్నానము చేత, నీ వాక్యమనే ఉదక స్నానము చేత, నీ పరిశుద్ధమైన రక్తము చేత అనుదినము అయా అనుక్షణము మమ్మల్ని నా ప్రభువా మీరు కడుగుతూ అయా నా ప్రభువా మమ్మల్ని అయా మీరు కోరుకున్నటువంటి సౌందర్యములోనికి అయా చెక్కమని మలచమని మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయం అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, యెహోవా వాక్కు ప్రత్యక్షత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధికరంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా వాక్యంలో సందేహాలు ఉన్నట్లయితే, ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క సందేహాలను తప్పకుండా ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీరు ఈ యొక్క ఛానల్ను లైక్ చేయటం ద్వారా ప్రభునందు ప్రియులరా, మీరు ఏ క్షేమాభివృద్ధి పొందారో మరి అనేక మంది ఈ క్షేమాభివృద్ధి పొందటానికి ఈ వాక్యము వారందరికీ కూడా రికమెండ్ చేయబడుతుంది. కనుక ప్రభునందు ప్రియులరా, దయచేసి గమనించండి. మీకు క్షేమాభివృద్ధికరంగా ఉంటేనే ఈ యొక్క ఛానల్ను మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అనేక మందికి ఈ సందేశం వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.